ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు నువ్వు ఎవరు చెప్పిన ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాని కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని మంత్రులను గాని ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. మిత్రులారా, హైదరాబాద్ బాచుపల్లిలో ఉండే పూజిత అపార్ట్మెంట్ కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. FTL లో ఉన్నదని చెప్పి మరి అపార్ట్మెంట్ కు పర్మిషన్స్ ఉన్నాయి, అంటే మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చిండ్రు. అంతకుముందు MRO సంబంధించిన పర్మిషన్స్ ఉంటాయి, నో అబ్జెక్షన్ లెటర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండగా పర్మిషన్లు ఇచ్చిండ్రు. సో అటువంటి అపార్ట్మెంట్ కు హైడ్రా నోటీసులు ఇస్తే ఆ బాధితులందరూ కూడా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారి దగ్గర పోయినారు. సో ఈటల రాజేందర్ అన్న మీ తరపున మాట్లాడతా, నేను భయపడకండి అని చెప్పేసి మూడు మాటలు. వెనుకడ తుగ్లక్ ఉండే గట్లనే తుగ్లక్ పాలన లెక్కున్నది. ఎవరు చెప్తున్నా ఇంటలేవు, అధికారులను సక్రమంగా చూస్తలేవు, నువ్వు ఇంటెలిజెన్స్ వ్యవస్థను సరిగ్గా వాడుకుంటలేవు, బిడా జాగ్రత్త అని చెప్పిండు. సైకో అన్నాడు, షాడిస్ట్ అన్నాడు, నీ అయ్యే జాగిరి కాదని అన్నాడు. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, నేను కూడా చెప్తున్నా, లేవున్న తప్పేమున్నది. నిజంగా ఇది FTL ఉంటే కూడా కూడకూడదు అంటున్నాడు. నిజంగా FTL ఉంటే ఈ FTL లో ఉండగా కూడా పర్మిషన్ ఇచ్చిన నీ MRO గాని ఫస్ట్ పనిష్మెంట్, నీ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ దగ్గర వసూలు చేయి మొత్తం. కానీ మమ్మల్ని కోసపుచ్చుకునే అధికారికి ఎవడిచ్చిందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టి చెప్పిన ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టమ్ ను బాగు చేసుకో. గానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా. దీనికి జగ్గారెడ్డి ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. నేను అందుకే ముందే చెప్పిన, ఇది ఈటల రాజేందర్ బగర్ సబ్జెక్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్ట్ లో ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్ కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాని కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని మంత్రులను గాని ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. దీనికి ఓవర్ గా రియాక్ట్ అయ్యి అరే వీనికి పిచ్చిలేసింది, బట్టలిప్పి నడి రోడ్డు మీద గుంజలు తీస్తారట. మదం బాగున్నదా నీకు? మదం అంటారు దాన్ని. గిందికే BC ఉద్యమం అనేది లేచిందే గిందుకు. మదం అంటున్నా, ఏం మాటలు అవి? ఒక BCని పట్టుకొని గుంజలు తీస్తావా, బట్టలిప్పి గుంజలు తీస్తావా? అంత మొగని లే నీకు. నువ్వు గంత మొగని అయితే నీ కాన్స్టిట్యున్సీని ఎందుకు ఓడిపోయినావు? ఈటల రాజేందర్ చరిత్ర ఏంటిది, నీ చరిత్ర ఏంటిది అనేది ఒక్కసారి ఆలోచించుకో. తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్, నువ్వు తెలంగాణ ఉద్యమకారునివా? ఎందుకట అంకుశం సినిమాలో రామిరెడ్డి నీలకంఠం బాసన ఉండే గట్టనే ఉంటావు. వే ఆఫ్ టాకింగ్ అనేది మంచిగా ఉండాలి. అందులో పెద్దగా ఏం మాట్లాడలే. గతంలో రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తే మోడీని, అమిత్ షాను, ఎవరినైనా తాతనైనా ఎవరినైనా అరే గిరే తురే అనుకుంటూ తొక్కి పేగులు తీస్తా అన్నాడు. అంతకంటే అధ్వానంగా మాట్లాడిండా ఈటల రాజేందర్ గారు? ఒంటరి మహిళ మీద, మన తల్లి మీద శత్రువులు దుర్మార్గంగా అధికారులను పెట్టి దాడి చేస్తుంటే, హింసిస్తుంటే, అవమానిస్తుంటే, కాంగ్రెస్ బిడ్డలుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా మన రక్తం సలసల మరుగుతుంటే వాడు ఎవడైనా మోడీ అయినా, అమిత్ షా అయినా, మన తాత అయినా పండబెట్టి తొక్కి పేగులు తీయాలి. ఏంటంటే రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీ ప్రతాపం BC లీడర్ మీదనా? నేను ప్రశ్నిస్తున్నా. ఇదే అంటే ఏంటంటే మీరు అంతా ఒకటైనరు. ఇక దీనికి ఏం చెప్తాడంటే జగ్గారెడ్డి ఏం చెప్తాడంటే, మిత్రులారా, ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి కోసం ఈ విధంగా రేవంత్ రెడ్డి ఎంబడి పడితే అధ్యక్ష పదవి ఎందుకు వస్తుంది? తాగి మాట్లాడుతున్నావా, మంచిగా మాట్లాడుతున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే అధ్యక్ష పదవి వస్తుందంటే ఎందుకు మాట్లాడద్దు? మరి నువ్వు రేవంత్ రెడ్డి అంటే ఎవరు రియాక్ట్ కాలే, నువ్వు ఓవర్గా ఎందుకు రియాక్ట్ అయినావు? నువ్వు అంటే నువ్వు ఓడిపోయినావు. ఇప్పుడు నీకు ఏదో కోటాలో మంత్రి పదవి కావాలి, ఏదో ఒక కోటాల నువ్వు మెల్లగా అందులోకి పోవాలి, మంత్రివర్గంలో పోవాలి. మళ్ళీ అవకాశం రాదు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలవదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో పోవాలంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి జోకాలే, జాకీలు పెట్టి లేపాలే, హైడ్రాలిక్ జాకీలు పెట్టి రేవంత్ రెడ్డిని లేపాలే. నిన్ను రేవంత్ రెడ్డికి ఆంతలేడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కుక్క కూడా నిన్ను ఆంతలేదు మీ కాన్స్టిట్యున్సీలో. ఇది కూడా చెప్తున్నా. వెనుకట కూడా ఎప్పుడు చూసినా ఈ జగ్గారెడ్డి BC నాయకులు ఎవరు స్ట్రాంగ్ ఉంటే ఆ BC నాయకులను టార్గెట్ చేస్తారు. గతంలో కూడా BRS లో ఉన్న సందర్భంలో ఇదే జగ్గారెడ్డి ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేసింది. మిత్రులారా, వే ఆఫ్ టాకింగ్ అంటే నీ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇజ్జత్ తీసుకున్నావు. చిన్న పిల్లల కాంచెలు నేను తిట్టిరు. 18 సంవత్సరాలు 19 సంవత్సరాల పిల్లలు తిడతా ఉన్నారు, నేను గలీజ్ గా తిడతా ఉన్నారు. సేవ్ కాన్స్టిట్యూషన్ అంటే అది నీ కాంగ్రెస్ ఇదేనా? సేవ్ కాన్స్టిట్యూషన్ అంటే అధికార పార్టీలు ఉన్నావు. ఈటల రాజేందర్ మాట్లాడింది తప్పైతే నువ్వేం చేయాలి? పోలీస్ కేసులు పెట్టు, జైల్లో కూర్చోబెట్టి పోయి కూర్చుంటాడు. కానీ మదన్ వచ్చిన మాటలు మాట్లాడితే ఏముంటది? ఇజ్జది మనం పోతుంది. నీకు భాష సరిగ్గా రాదు, నీ ముఖ్యమంత్రికి భాష సరిగ్గా రాదు. మరి ఎట్లా మీరు ప్రభుత్వం చక్కగా నడపరాదు? ఆయన అడిగింది ఏంటిది? హైడ్రా అనేది పనిచేయడం
చేయండి, కానీ పర్మిషన్లు అనుమతులు లేకుండా ఇండ్లు కట్టినాయి FTL కట్టిన వాటి గురించి మీరు కూలగొట్టాలి. కానీ అనుమతులు తీసుకున్న వాళ్ళు ఎంబడి ఎందుకు పడతారు? అనుమతులు ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోండి, డబ్బులు ఏమన్నా ఆయన దగ్గర నుంచి వసూలు చేయండి. అనుమతులు ఇచ్చిన MRO మీద చర్యలు తీసుకోండి, డబ్బులు ఏమన్నా ఆయన దగ్గర నుంచి వసూలు చేయండి. కానీ అమాయకుల ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ అన్నాడు. దాని తప్పేమున్నది? దాని గురించి మాట్లాడవు, గ్యారెంటీల గురించి మాట్లాడవు. తుగ్లక్ అనంగా నేను వచ్చిందా, షాడిస్ట్ అనంగా నేను వచ్చిందా, సైకో అనంగా నేను వచ్చిందా, నీ కిందికి వెళ్ళి నీ అయ్యే జాగిరి కాదంటే నేను వచ్చిందా? మీరే వెళ్తారా తెలంగాణను? ఎప్పటి నీ గవర్నమెంట్ ఉంటుందా? నువ్వు అంబాడినా జోకినా హైడ్రాలిక్ యంత్రాలు పెట్టి లేపినా రేవంత్ రెడ్డి నీకు మంత్రి పదవి ఇయ్యడు, క్యాబినెట్ లో తీసుకోడు. అది గుర్తు పెట్టుకో. అసలు నీకు కార్పొరేటర్ పదవి ఎక్కువ, చాలా ఎక్కువ. అది సినిమాలు తీసుకుంటానో పోయి సినిమాలు తీసుకుంటే మంచిగుంటది. ఏది పడితే అది మాట్లాడతా మేము అధికారంలో ఉన్నామంటే ఇక్కడ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. నీ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసు. నువ్వు ఒక రౌడీ లెక్కనే బిహేవ్ చేస్తావు నీ కాన్స్టిట్యున్సీ. అందుకనే నీకు ఓట్లేలే ప్రజలు. నువ్వు గెలిస్తే ఆ కాన్స్టిట్యున్సీని శ్మశానంగా మార్చుతావు. అందుకే భయంతో జగ్గారెడ్డి ఓట్లేలే. సో మిత్రులారా, దయచేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క జగ్గారెడ్డి ఒక బీసీ మాస్ లీడర్, బీసీ లీడర్, ఒక క్రమశిక్షణ కలిగిన ఒక లీడర్ మీద, ఈటెల రాజేందర్ అన్న మీద మాట్లాడిన ఈ భాష సరైనది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. నేనైతే ఖండిస్తున్నా. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో పట్ల ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి.